ఎగ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎం కొండయ్య, 3D డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు ముఖ్యంగా దంత సమస్యలు, వాటి పరిష్కారాలు, మన నోటిని ఎలా శుభ్రపరచుకోవాలి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు, వాటి గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. డాక్టర్ కొండయ్య 3D దంత వైద్యశాల నందు దంతాలు నొప్పిగా మరియు సెన్సిటివిటీ ఉన్నవారికి ప్రత్యేక చికిత్స. దంతాల మధ్య సందులు మరియు ఎత్తు వంకర దంతాలు ఉన్నవారికి క్లిప్స్ లేదా క్యాప్స్ ద్వారా సరిచేయుట. ఆహారం కొరకడంలోనూ నమలడంలో గాని ఇబ్బంది ఉన్నవారికి, మాట్లాడేటప్పుడు మాటలు లేక పదాలు స్పష్టంగా పలకడంలో ఇబ్బంది ఉన్నవారికి ఫిక్స్డ్ దంతాలు ద్వారా సరిచేయుట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు EHS సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ కొండయ్య 3D డెంటల్ హాస్పిటల్, కందుకూరి షాపింగ్ మాల్ ఎదురుగా, RTC బస్టాండ్ దగ్గర, నెల్లూరు. డాక్టర్ గారు, చిన్నపిల్లలకు దంతాలు పుచ్చకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలకి చాలా ఎక్కువ మంది ఏంటంటే అవగాహన లేకపోవడం, చిన్నపిల్లలకి మనం ఎక్కువ కేర్ తీసుకోలేము. పేరెంట్స్కి అవగాహన ఉండాలి మెయిన్. ఈ చిన్నపిల్లలు ఏమంటే నోటి శుభ్రతపై బిడ్డ పుట్టినప్పటి నుంచి అనమాట వాళ్ళకి నోరు అనేది శుభ్రపరచాలి. ఒకసారి పిల్లలు పాలు తాగిన వెంటనే మన దగ్గరలో మన ఇంట్లో ఉన్నటువంటి కాటన్తో కానీ లేదా ఆ గుడ్డతో కానీ ఆ నోట్లో ఉన్నంతా కూడా క్లీన్ చేసినట్లయితే మనం నోరు శుభ్రపరచుకోవాలి. అదేవిధంగా చిన్నపిల్లలకి పాల దంతాలు మొదలైన వెంటనే వాళ్ళకి బ్రష్తో పళ్ళు తోమడం అనేది అలవాటు చేయాలి. అలా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే మన దంతాలు అనేవి శుభ్రంగా ఉంటాయి. ఈ పిల్లలు అనేవి తల్లిపాలపైన ఎక్కువ కాలం ఆధారపడినట్లయితే ఈ పళ్ళు అనేవి పుచ్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా డాక్టర్ సలహాలు, సూచనలు పాటించి మనం కానీ అలా కానీ మెయింటైన్ చేయగలిగినట్లయితే ఈ చిన్నపిల్లలకి అనేవి పళ్ళు పుచ్చకుండా మనం కాపాడగలుగుతాం. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా దంత సమస్యలు ఉన్నట్లయితే ఆ దంత సమస్యలు ఎంతవరకు ఉన్నాయి, ఆ పుచ్చు అనేది ఎంతవరకు రూట్స్ వరకు ఇన్వాల్వ్ అయిందా లేదని చూసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ అనేది మన డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ గారు, పంటిపైన గార ఎందుకు వస్తుంది? దానిని ఎలా శుభ్రపరచుకోవాలి? అందరికీ ఏంటంటే పంటిపై గార రావడం కామన్ అనమాట. ఏమంటే మనం తీసుకుని ప్రతి ఆహారం నోటి ద్వారా తినాలి, ఆ పళ్ళపై నవలాలి. కాబట్టి ఏమైనా కూడా మన పళ్ళపైన గార ఏర్పడే అవకాశాలు సహజంగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ గార అనేది ఎక్కువగా రిమైనింగ్ పీపుల్తో పోల్చినప్పుడు ఈ పొగ త్రాగడం, గుట్కా నవలడం వంటి వారిలో ఈ గార ఏర్పడడం ఎక్కువగా జరుగుతుంది. ఆ గార ఏర్పడినప్పుడు మనం ఏంటంటే దంతాలు శుభ్రపరచుకోవాలి. ఈ అలవాటు అలానే కంటిన్యూగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఆ గార చిగుళ్ళ పైన చేరి మన చిగుళ్ళు వాపు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం గారడం జరుగుతుంది. అలాగే మన పళ్ళు పుచ్చిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హ్యాబిట్ అనేది గుట్కా నవలడం కానీ పొగ తాగడం అలవాటు అనేది ఎక్కువ కాలం ఉన్నట్లయితే మన నోట్లో క్యాన్సర్ కానీ మన లంగ్స్లో కానీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యాడ్ హ్యాబిట్ ఉండడం వల్ల ఏమవుతుందో కొద్ది రోజులు నోరు తెరవడం కూడా చాలా ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి మనం వీలైనంత వరకు అటువంటి హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్టు ఇమ్మీడియట్గా ఆ అలవాటు నుంచి బయటపడాలి. బయటపడకపోతే వచ్చి ఈ సమస్యలు చాలా ఎక్కువగా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి మనం నోరు అనేది శుభ్రంగా ఉంచుకోవాలి. డాక్టర్ గారు, చిగుర్ల నుంచి రక్తం కారడం చూస్తుంటాం, దానికి పరిష్కారం తెలియజేయండి. జనరల్ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎక్కువ మందికి చిగుళ్ళ నుంచి ఎక్కువ రక్తం వస్తుంది సార్. బ్రష్ చేసినా కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, ఏమైనా గట్టి పదార్థాలు ఏమైనా కొరికినప్పుడు కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారడం, అదే నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. ఏంటంటే ఇవన్నీ సహజం. ఎప్పుడు మన నోరుగాను శుభ్రంగా బ్రష్ చేసుకున్నట్లయితే ఇవి వస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే పౌష్టికాహార లోపం అనమాట. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందికి వస్తుంది. కొంతమంది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, గుండె సంబంధిత ఇతర వ్యాధులు ఉన్నవారికి కానీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్న కానీ, ఏదైనా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా ఈ చిగుళ్ళ నుంచి ఏమవుతుందో రక్తం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఏంటంటే నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవసరం చాలా ఉందన్నమాట. ఈ షుగర్లో ఈ బీపీ ఉండడం వల్ల ఏమవుతుంది, కొంతమంది భయపడి ఏంటంటే ఈ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోరు. ఆ క్లీన్ చేయించుకుంటే మళ్ళీ దంతాల మధ్య సందులు ఏర్పడతాయని, మళ్ళీ దంతాలు డ్యామేజ్ అవుతాయని, ఆ ఎనామిల్ కరిగిపోతుంది, అన్నీ కూడా అపోహ అనమాట. ఎప్పుడైతే మన చిగుళ్ళ ప్రాబ్లం ఉందో ఇమ్మీడియట్గా మనం దంతాలను క్లీన్ చేయించుకున్నట్లయితే ఆ దంతాలు చిగుళ్ళు అనేవి గట్టిపడి మన దంతాలు కూడా దృఢంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం నోటి పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. డాక్టర్ గారు, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు మరియు పళ్ల మధ్య సందులు ఉన్నవాళ్ళు ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఎక్కువ మంది జనరల్ ఏంటంటే తక్కువ వయసు ఉన్నవాళ్ళు ఈ జనరల్గా పళ్ళు అని కొంతమందికి ఎత్తుగాను, కొంతమంది పళ్ళ మధ్య సందులు ఏర్పడడం కానీ, కొంతమంది ఇరెగ్యులర్గా ఎలాంటి ఏర్పడి ఉంటాయన్నమాట. జనరల్గా ఈ ట్రీట్మెంట్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎప్పుడైతే మనం చూస్తాం చిన్నపిల్లలు ఈ ప్రాబ్లం ఉందని ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది పర్టికులర్గా వయసు అనేది ఏం లేదు. ఎప్పుడైతే మనం ఇప్పుడు
5 years కానీ 10 years ఉన్న ఏజ్ ఉన్న చిన్నపిల్లలకు కానీ మనం కానీ ఆ ప్రాబ్లం కానీ చూసినట్లయితే ఎత్తుపళ్ళు కానీ పళ్ళ మధ్య సందులు కానీ ఆ క్రూక్ టీత్ అంటాం, క్రౌడింగ్ టీత్ అంటాం, ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం చూసినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల ఒక 35 years తర్వాత కానీ 40 years తర్వాత 50 years తర్వాత కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయని అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి. అప్పుడు కూడా ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ పళ్ళు ఎత్తు అనేది తగ్గించేదానికి ఈ జనరల్గా పెట్టే ఈ పళ్ళు పెడతాం అనమాట. అవన్నీ అరగదీసేసి కొంచెం హైట్ తగ్గించేసి మనకు అనుకున్న రీతిలో పళ్ళ మధ్య సందులు తగ్గించవచ్చు. ఎత్తుగా ఉన్న పళ్ళను కూడా మనం తగ్గించేసి క్యాపులు పెట్టుకోవడం వల్ల కూడా మనం ఆ ఎత్తుని ఆ పళ్ళ మధ్యలో ఉన్న సందుని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ బెస్ట్ వయసు ఏంటంటే కొంచెం ఒక 10 years నుంచి 25 years మధ్యలో అయితే ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది ఎఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి ఈ వయసు వాళ్ళు అంటే కొంచెం ట్రీట్మెంట్కి కూడా అనుకూలంగా ఉంటారు. వాళ్ళు ఎత్తుగా ఉండి ఒక 25 years తర్వాత వాళ్ళకి అవగాహన వచ్చినా కూడా కొంతమందికి ఏజ్ పరంగా చూసుకొని ఈ వయసులో నాకు ఎందుకండి ఈ బ్రేసెస్ ట్రీట్మెంట్ అని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తీసుకున్న ఆహారం మన టీత్ అని ఇరెగ్యులర్గా ఉండడం వల్ల తీసుకున్న ఆహారం వల్ల చేరిపోయి ఆ చిగుళ్ళు వాపు రావడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. అదే చిగుళ్ళ నుంచి రక్తం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పండు పైన ఉండడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ పళ్ళు పుచ్చిపోతే మనకు తెలిసిందే కదా, మళ్ళీ పంటి నొప్పి రావడం, ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం, మళ్ళీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడం, మళ్ళీ క్యాప్ వేసుకోవడం, కొంతమంది తీపిచ్చుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య మనకు అనిపించిందో ఇమ్మీడియట్గా మనం డెంటల్ డాక్టర్ని కలిసి మన పరిష్కారం కనుక్కోవాలి. డాక్టర్ గారు, ఏదైనా కారణం చేత పళ్ళు ఊడిపోయిన తరువాత పళ్ళు కట్టించుకోకపోతే మెడ నొప్పి లేదా దవడ నొప్పులు వస్తాయా? కొంతమందికి ఏంటంటే ఏదైనా కారణం చేత కొంతమందికి ఏమన్నా బాగా కదిలిపోయి కొంతమంది అంటే పళ్ళు తీపిచ్చేసుకుంటారు. కొంతమంది పళ్ళు బాగా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి కొంతమంది పళ్ళు బాగా తీవ్రమైన భయంకరమైన నొప్పి రావడం వల్ల భరించలేక కొంతమంది పళ్ళు తీపించుకుంటారు. ఏదైనా కారణం చేత మన పళ్ళు తీపించుకోవడం కానీ లేకపోతే అయ్యే ఊడిపోవడం కానీ ఏమైనా యాక్సిడెంట్ వల్ల కానీ ట్రామా వల్ల కానీ ఊడిపోయినట్లయితే కొంతమందికి ఏమన్నా డౌట్ పళ్ళు ఏమైనా కట్టించుకోకపోతే మెడ నొప్పి కానీ దవడ నొప్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. కొంతమందికి అవకాశం ఉంది కానీ 100% దీనివల్ల అని చెప్పలేం. కానీ కొంచెం మెడల్లో కొంచెం హైట్ తగ్గడం వల్ల కొంచెం మెడల్ కానీ దవడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎప్పుడైతే పళ్ళు లేవో మనం తీసుకున్న ఆహారం గట్టి పదార్థం అనేది ఆ దవడ పైన ఒత్తుకుని కూడా మనకి పుండు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పుండు ఏర్పడడం వల్ల మనకు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదైనా కారణం చేత కానీ పళ్ళు కానీ తీపించుకున్నట్లయితే మనం ఇమ్మీడియట్గా రిప్లేస్మెంట్ చేసుకున్నట్లయితే మన యొక్క ఫేస్లో ఉన్నటువంటి ప్రొఫైల్ అనమాట, అపీరెన్స్ కానీ అన్నీ కూడా మార్పులు రాకుండా యథావిధిగా ఉంటాయి. పళ్ళు లేనట్లయితే మన పెదాలు కానీ బుగ్గలు కానీ లోపల పోవడం వల్ల తక్కువ వయసులోనే ఎక్కువ వయసులాగా మనం కనిపిస్తాం. అదేవిధంగా ఈ పళ్ళు అయితే ఎప్పుడు ఉంటాయి మనం కనిపించేదని బాగుంటుంది. ఈ మాటలు కూడా చాలా స్పష్టంగా మనం మాట్లాడగలుగుతాం. అదేవిధంగా ఎప్పుడైతే ఏ పళ్ళు ఉంటాయో ఆ పళ్ళు ఉండడం వల్ల మనం ఏమైనా ఆహారం గట్టిగా ఉన్నది కానీ ఏ ఇష్టమైన ఆహారం కానీ నవలడానికి ఈజీగా ఉపయోగపడతాయి. వన్స్ పళ్ళు కానీ మనం లేకపోయినట్లయితే మనం ఇష్టపడిన ఆహారాలన్నీ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉండదు. కొన్ని ఇష్టం ఉన్నా కానీ పళ్ళు లేకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే వాటికి దూరంగా ఉండిపోతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ పళ్ళు అనేది చాలా ఉపయోగం అనమాట. ఈ పళ్ళు ఉండడం వల్లే మనకి లైఫ్ అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, టీత్ సెన్సిటివ్ ఎందుకు వస్తుంది? దానికి పరిష్కారం తెలియజేయండి. జనరల్గా అండి ఎక్కువ మందికి ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం జనరల్గా ఎక్కువ ఐస్ క్రీమ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ కామన్గా ఎక్కువ తీసుకుంటున్నారు ఇప్పుడు నవేడేస్ అనమాట. దీనికి కారణం ఏంటంటే మన పనులు వచ్చి 3 లేయర్స్ ఉంటాయన్నమాట. 3 రకాల పొరలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఎనామిల్ అంటాం, పైన తెల్లగా ఉండేది అందరికి కనిపిస్తూ ఉంటాం మన నోట్లో కానీ చూసుకున్నట్లయితే. రెండవది డెంటిన్ అంటాం. మూడవది కోర్ అంటాం, అది పల్ప్ అంటాం. ఎప్పుడైతే మన ప్రొటెక్షన్ లేయర్ అనేది అవుటర్ లేయర్ ఎనామిల్ అనేది ఎప్పుడైతే అరిగిపోతుందో మనకి సెన్సిటివిటీ అనేది తెలుస్తూ ఉంటుంది. సెన్సిటివిటీ అంటే ఏంటంటే చల్లగా వేడిగా ఉన్న తీసుకున్నప్పుడు ఆ నర్వ్ పైన పడినప్పుడు మనకి సెన్సిటివిటీ తెలుస్తుంది. జూజు అనడం కానీ నొప్పి రావడం, మైల్డ్ పెయిన్ రావడం జరుగుతుంది. దానికి మెయిన్ తక్కువ వయసు వాళ్ళకి వచ్చిందనుకో కొంతమంది పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. పుచ్చిపోవడం వల్ల ఏమవుతుందో ఆ ఎనామిల్ లేయర్లో ఉన్న స్మాల్ క్యావిటీస్ కానీ హోల్స్ పడిపోవడం వల్ల డ్యామేజ్ అవ్వడం వల్ల మనం తీసుకున్న ఆహారం డైరెక్ట్గా ఆ డెంటిన్ పైన పడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ సెన్సిటివ్ ఫీలింగ్స్ అనేవి మనకు తెలుస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైతే మళ్ళీ పదార్థాలు రిమూవ్ చేసినట్లయితే కొంచెం రిలీఫ్ వస్తుంది. అదేవిధంగా ఆ క్యావిటీ అనేది పెద్దదైపోవడం వల్ల నర్వ్ దగ్గరికి ఇన్వాల్వ్ అయినట్లయితే మనకు పెయిన్ వస్తుంది. కాబట్టి సెన్సిటివిటీ పెయిన్ అనేది సెన్సిటివిటీ ఏంటంటే జస్ట్ కొంచెం మనకి ఏమైనా తగిలినప్పుడు చల్లగా నీడ తీసుకున్నప్పుడు సెన్సిటివ్ అంటాం. ఎక్కువ డీప్గా వెళ్ళిపోయి కంటిన్యూస్ పెయిన్ ఉందానికి ఇంకా పెయిన్ అంటాం. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ సెన్సిటివిటీ ఇంకోటి ఎవరికి వస్తుంది బాగా ఏజ్డ్ పర్సన్స్ అనమాట. కొంతమందికి పళ్ళని బాగా అరిగిపోయి లోపలని ఆ పైన ఉన్నటువంటి తెల్ల లేనంత కరిగిపోయి లోపల కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, అది ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే ఏది తీసుకున్న డైరెక్ట్గా మన నోట్లో తినుకోవాలి కాబట్టి ఆ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇనిషియల్గా ఏంటంటే ఆ యొక్క సెన్సిటివిటీ, ఆ పళ్ళు ఎంతవరకు అరిగాయనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం అరిగిపోయిందని సిమెంట్ పెడతాను అనమాట. ఎక్కువ అరిగిపోయింది అనుకో మళ్ళీ రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి రూట్ కెనాల్ చేయకుండా కూడా కొంచెం ఒక లేయర్ లాగా రిమూవ్ చేసేసి క్యాపులు పెట్టించుకుంటారనమాట. అలా చేసుకున్నప్పుడు మనకి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది సెన్సిటివిటీకి. కొంతమందికి ఏంటంటే గమ్స్ డిసీజ్ అంటాం. ఆ చిగుళ్ళ వ్యాధుల వల్ల ఏమవుతుందంటే ఆ పండుపోయినటువంటి చిగురంతా కూడా కిందకి జారిపోవడం లేదా అది వదులుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం అనేది ఆ పంట పైన చేరడం వల్ల పంటకి సెన్సిటివిటీ వస్తుంది. కాబట్టి ఈ 3 రకాల ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే మనకు సెన్సిటివిటీ వస్తుందన్నమాట. ఆ డాక్టర్ని కలిసి ఆ సెన్సిటివిటీ ఏ స్టేజ్లో ఉంది, మైల్డ్గా ఉందా సివియర్గా ఉందనే కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, దంతాలు బాగా కదిలి ఆహారం తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, దానికి పరిష్కారం తెలియజేయండి. ఇతనికి ఏంటంటే పళ్ళు బాగా కదిలిపోవడం వల్ల ఏం తీసుకున్న ఆహారం నవలాలన్నా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఈ చిగుళ్ళు ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఆ పండు చుట్టూ ఉన్న చిగురు అనేది దెబ్బతినిపోవడం వల్ల ఏమవుతుంటే పళ్ళు అనేవి కదలడం మొదలవుతాయి. ఎప్పుడైతే పండు కదలడం మొదలవుతుందో మనం తీసుకునే ఆహారం అనే ఫోర్స్ని తట్టుకోలేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. మామూలుగా మన పళ్ళు అనేవి గట్టిగా ఉండడం, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎటువంటి గట్టి పదార్థాలు మనం తిన్నా కూడా మన పళ్ళు కానీ చిగుళ్ళు కానీ నొప్పులు రావు. ఎవరికైతే ఈ చిగుళ్ళు వ్యాధుల వాళ్ళు ఏమవుతాయంటే ఆ పండు చుట్టూ ఉండేటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్ అంటాం, ఆ సపోర్ట్ అంతా డ్యామేజ్ అయిపోవడం వల్ల ఏమవుతాయంటే పళ్ళు కదలుతాయి. పళ్ళు కదిలినప్పుడు దాని యొక్క ఈ బరువు మోసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం చిన్న చిన్న ఆహార పదార్థాలు కొరకాలన్నా కూడా మనకు నొప్పి తీస్తాయన్నమాట. అటువంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆ పండు చుట్టూ ఉన్నటువంటి సపోర్టింగ్ అనమాట, చిగురు అనేది ఎంతవరకు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా ఆ పళ్ళు ఏమైనా గట్టి పడతాయా, లేకపోతే అవకాశం లేనప్పుడు ఇంకా తీసేసుకోవాల్సి వస్తుంది అనమాట. తీసేసుకొని ఇంకా మళ్ళీ కొత్త ఆర్టిఫిషియల్ టీత్ మనం రిప్లేస్ చేసుకోవాల్సి వస్తే మనం ఇంకా మళ్ళీ సఫిషియెంట్గా మనం హ్యాపీగా తినగలుగుతాం. డాక్టర్ గారు, ఆహారం తినేటప్పుడు పంటిలో ఇరుక్కుని బాగా నొప్పిగా ఉంటుంది, దానికి పరిష్కారం తెలియజేయండి. ఎక్కువ మందికి ఏంటంటే జనరల్గా ఏంటంటే మన నోట్లో క్యావిటీస్ ఫామ్ అయిపోతాయండి. స్మాల్ చిన్నవి కానీ కొంచెం పెద్దవి కానీ రంగు మారిపోయి మనం తీసుకున్న ఆహారం వాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం బ్రష్ వల్ల కానీ లేకుంటే టూత్ పిక్స్ వల్ల కానీ క్లీన్ చేసుకుంటాం అనమాట. ఇనిషియల్ స్టేజ్లో క్యావిటీ ఏంటంటే ఎనామిల్ లేయర్ అని చెప్పాం కదా, తెల్లగా ఉంది. దాంట్లో ఉన్నంత వరకు మనకు ఎటువంటి నొప్పి ఏం రాదనమాట. మీరు జస్ట్ ఏమైనా తీసుకున్నప్పుడు కానీ దాంట్లోకి చేరుతుంది, ఇమీడియట్గా మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవచ్చు. లేదా మనం 4 పెట్టో పుల్ల పెట్టేది క్లీన్ చేసేస్తాం అనమాట. ఎప్పుడైతే రెండో లేయర్ అంటే డెంటిన్ అంటాం దాని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు మీకు సెన్సిటివిటీ అని చెప్పాము ఇందాక ప్రీవియస్గా, ఆ సెన్సిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు తీసుకున్న ఆహారం ఆ క్యావిటీలో డీప్గా వెళ్ళిపోయి నర్వ్ దగ్గరికి ఇన్వాల్వ్ అయిందో మనకు సెన్సిటివిటీ అంటే చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు జూ అంటుంది. ఆహార పదార్థం వన్స్ మనం కానీ క్లీన్ చేసేసినట్లయితే ఆ క్యావిటీలో మళ్ళీ నార్మల్గా ఉంటుంది. అలా చేసుకుంటూ పోయేటప్పటికి ఏమవుతుందంటే ఆ క్యావిటీ అనేది పెద్దదైపోయి లోపల ఉన్న నర్వ్ పార్ట్కి ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల మనకి సడన్గా ఉన్నట్టుండి మనకి పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అది ఇంకేంటంటే మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా తగ్గదు, భయంకరమైన నొప్పి అనమాట. వాళ్ళకి నిద్ర పట్టదు, కూర్చోనీరు పడుకోనీరు ఏం చేయలేదు అనమాట. అటువంటి భయంకరమైన పెయిన్ వస్తుందన్నమాట. టూత్ పెయిన్ అనేది తట్టుకోలేనటువంటి భరించలేనటువంటిది అనమాట. వాళ్ళు ఆ టైంలో ఫోన్ చేసే మందులు చెప్పండి మెడిసిన్ వేస్తున్నాను చెప్తూ ఉంటారు, కానీ దానివల్ల మీకేం పెద్ద యూజ్ ఉండదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర కలిసినట్లయితే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒక్కసారి కానీ ఓపెన్ చేసినట్లయితే ఆ పార్ట్ అనేది ఇన్ఫెక్టెడ్ పార్ట్ అనేది ఒక్కసారి ఇమీడియట్గా మీకు 5 to 10 minutesలో ఇమీడియట్గా 100% రిలీఫ్ వచ్చేస్తుంది. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు నొప్పి తగ్గిపోద్ది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ క్యావిటీ ఏర్పడిందంతా సిమెంట్తో ఫిల్అప్ చేసేసి తర్వాత ఒక తొడుగులాగా క్యాప్ పెట్టేస్తారనమాట. ఆ క్యాప్ పెట్టిన తర్వాత మీరు యథావిధిగా ప్రీవియస్గా మనం ఎలా పండు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా తింటున్నామో అదే విధంగా మళ్ళీ మనం ఆహారం తీసుకోవచ్చు అనమాట. ఇట్లా ఏదైనా మన నోట్లో కానీ ఎక్కడైనా ఆహారం ఇరక్కపోయినట్టు కానీ మనకు సమస్యగా ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా కానీ మనం వచ్చినట్లయితే నొప్పి పుట్టకముందే జస్ట్ ఒక స్మాల్ క్యావిటీ ఏర్పడుతుంది అనమాట. ఆ క్యావిటీ అంతా క్లీన్ చేసి మనం సిమెంట్ కానీ పెట్టించుకున్నట్లయితే మనం ఈ విధంగా భయంకర నొప్పి వచ్చేది కానీ ఇటువంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ క్యాప్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు మనం ఎర్లీగానే అటువంటి చిన్న చిన్న క్యావిటీస్ వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర సంప్రదించగలిగినట్లయితే. డాక్టర్ గారు, కొంతమందిలో షుగర్, బీపీ ఉండి దంత సమస్యలతో బాధపడుతుంటారు. ఒకవేళ దంతాలు తీస్తే గాయం మానదని భయపడుతుంటారు. వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? చాలా మంది వస్తూ ఉండండి మా దగ్గరకి, బీపీ ఉంది, షుగర్ ఉంది, దానికి మాత్రలు వాడుతున్నాను, స్టెంట్స్ వేసుకున్నాం, ఫేస్ మేకర్ పెట్టున్నాము, జాయింట్ రిప్లేస్మెంట్ జరిగింది, రకరకాల సమస్యలతో ఉంటారు మన దీర్ఘకాలిక సమస్యలతో. ఈ పేషెంట్కి ఏంటంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, కానీ పళ్ళు ఏంటంటే చాలా కదిలిపోయి ఉన్నాయన్నమాట. వాళ్ళే పెట్టుకొని తీసినా కూడా వచ్చేసే పరిస్థితి అనమాట. దానికి వాళ్ళు ఏం చేస్తారు, భయం, దాన్ని టచ్ చేస్తూ ఉంటారు అన్నమాట. పన్ను కదిలిపోతుంది అంటారు కానీ తీసుకోలేరు. ఏమంటే బాగా జస్ట్ కొంచెమే టచ్ అయి ఉంటుంది,
అంటుకోమంటుంది అనమాట. అది కదిలినప్పుడు ఏంటంటే వాళ్ళు నాలుగు పెట్టి అంటన్నా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఎవరు ఆహారం కానీ వాటర్ తాగినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఆ పొన్ను కదలడం వల్ల వీళ్ళకి చాలా నొప్పిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. కానీ ఈ సమస్యలు ఉండడం వల్ల గుండెకి ఆ రక్తం పలచబడే మాత్రలు వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ రక్తం ఆ గాయం మానవయం అని మళ్ళీ ఆ పొన్ను ఏమైనా పెరిగితే మళ్ళీ ఆ రక్తం కంటిన్యూగా వస్తుందని ఈ రకం అంటే భయాలతో బాధపడతా ఉంటారు అనమాట. ఒకసారి పొన్ను అనేది బాగా కదిలిపోయినప్పుడు మీరు ఎటువంటి సివియర్ కండిషన్లో ఉన్నా కూడా పొన్ను తీస్తే ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పొన్ను బాగా గట్టిగా లోపల కొంచెం బాగా కట్ చేసి తీయాల్సి ఉన్నప్పుడు మేము అన్ని పారామీటర్స్ అన్నీ చూసుకొని మీకు బీపీ కానీ షుగర్ కానీ ఇతర ఏమైనా కొలెస్ట్రాల్ కానీ దానికి సంబంధించిన అన్నీ కూడా టెస్టులు చేయించుకొని పొన్ను తీస్తారు. ఎప్పుడు ఆ పొన్ను బాగా గట్టిగా ఎముక లోపల ఉన్నప్పుడు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మటుకు ఇటువంటి అన్ని టెస్టులు చేసి మీకు అన్నీ చెప్పి చేస్తారు. అలా కాకుండా పొన్ను బాగా కదిలిపోయి ఊరినే బాగా లూజ్గా ఉన్నప్పుడు ఇటువంటి పెద్ద అవసరం లేదండి, సింపుల్గా తీసుకోవచ్చు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒకలా చిన్న ఉన్నా కూడా ఇమీడియట్గా మానిపోతాయి, దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, కొంతమంది ఫిట్స్ కి మందులు వాడుతుంటారు, వాళ్ళకి చిగుర్లు పెరుగుతాయని అంటారు, దాని గురించి వివరించండి. కొంతమంది అండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఫిట్స్ అంటామండి. ఆ ఫిట్స్ రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మందులు ఇస్తారండి డాక్టర్ గారు. మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు చిగుళ్ళు అనేవి ఉండాల్సిన సైజు కన్నా కొంచెం పెద్దవిగా పెరిగి మన పళ్ళన్నీ కూడా కవర్ చేసేస్తాయి, కప్పినట్టు పెరుగుతాయి అనమాట. ఆ పెరగడం వల్ల ఏమవుతుందంటే మన పళ్ళకు బాగా నీట్గా కనిపించే పళ్ళు ఏమవుతాయంటే ఈ చిగురు అనేది అంతా కప్పేసి పళ్ళు చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. మనకి ఈ కాల్షియం బ్లాకర్స్ అనేవి ఫెనిటైన్ సోడియం అనే రకరకాల మెడిసిన్స్ ఇస్తుంటారు అనమాట. ఆ ఫిట్స్ వల్ల ఆ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే మన చిగురు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వన్స్ మీరు ఆ చిగురు పెరుగుతుందని మీరు ఆ డాక్టర్ దగ్గర చెప్పినా కూడా ఆ మందులు మార్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అటువంటి ఉన్నట్లు భయపడాల్సిన అవసరం లేదు. డెంటల్ డాక్టర్నైనా కలవాలి. డెంటల్ డాక్టర్ని కలిసినట్లయితే దానికి మీ యొక్క మెడిసిన్స్ అంతా హిస్టరీ చూసుకొని ఈ మాత్రల వల్ల మీకు చిగుళ్ళు వాపు వచ్చింది, దీన్ని మీ డాక్టర్ కానీ చెప్పినట్లయితే ఏరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏమైనా మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు. లేదా అంత పెరిగినంత వరకు చిగురు వరకు కట్ చేసేసి మందులు మార్చడం వల్ల ఏమవుతుందంటే మనం ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. డాక్టర్ గారు, బైపాస్ సర్జరీ లేదా స్టంట్ వేసుకున్న మరియు ఇతర గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్లకు డెంటల్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా చేస్తారు? ఎప్పుడైతే మనకి ఏవైనా దీర్ఘకాలిక సంబంధిత వ్యాధులు అంటే ఏమైనా గుండె సంబంధించి కానీ ఊపిరితిత్తులు కానీ కిడ్నీ కానీ లివర్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏ సమస్యలైనా మన దీర్ఘకాలిక ఏ సమస్యలు ఉన్నా కానీ మన నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మనకు చిగులు వాపు రావడం కానీ నోటి దుర్వాసన రావడం కానీ అదేవిధంగా పళ్ళు పుచ్చడం కానీ ఇవన్నీ జరగనప్పుడు మీకు హ్యాపీగా ఉంటుంది. వన్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు అవగాహన లేకపోవడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయి. కానీ దాంతోపాటుగా ఈ డెంటల్ సమస్య కూడా ఉంటుందన్నమాట. ఈ డెంటల్ సమస్య ఉన్నప్పుడు మీరు ఆ జబ్బులు చూసి దీన్ని చేయించుకుంటే ఇంకా ప్రాబ్లం అనేది భయపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఈ నోరు అనేది చాలా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట. నోరు అయితే ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో మీకు సగం జబ్బులు అనేవి నయమైపోతాయి. అలా కాకుండా మనం కానీ ఇంకా తాస్కారం చేసినట్లయితే ఈ దంత సమస్యలను ఎక్కువగా పెరిగిపోవడం వల్ల కనీసం మీరు ఆహారం కూడా తీసుకోలేరు. ఈ రకరకాల ఈ ప్రాబ్లం వల్ల మీరు మందులు ఎక్కువగా మింగుతూ ఉంటారు. అప్పటికే ఎక్కువ వీక్నెస్ వస్తుంటుంది. దానికి ఏం చేయాలి? మీరు ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవాలంటే ఏముండాలి? మన నోరు శుభ్రంగా ఉన్నప్పుడు మన పళ్ళు హెల్తీగా ఉంటాయి, చిగుళ్ళు హెల్తీగా ఉంటాయి. ఏం లేనప్పుడు ఏమో చిగుళ్ళ ప్రాబ్లం ఉంటుందో పళ్ళు ప్రాబ్లం ఉంటుంది. మీరు కనీసం ఆహారం నవలలేరు. అందువల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆహార పదార్థాలకు దూరంగా జరిగిపోవడం వల్ల మీకేమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోతాం. ఎనర్జీ తగ్గిపోయే కొంది రిమైనింగ్ సమస్యలు కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రాబ్లం ఉన్నా మన నోరు మటుకు తప్పనిసరిగా నీట్గా క్లీన్గా పెట్టుకోవాలి. డాక్టర్ గారు, ఆస్తమా లేక ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల ఉన్న వాళ్ళకి దంతాలు పుచ్చుతాయా? వాటికి పరిష్కారం తెలియజేయండి. ఎక్కువ మంది అంటే ఈ శ్వాస సంబంధిత వ్యాధులు అంటాం. కొంతమందికి ఆస్తమా ఉంటుంది, కొంతమందికి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. బ్రాంకైటిస్ అంటే మనం శ్వాస తీసుకునే నాళాలన్నీ కూడా కొంచెం సంకోచించిపోవడం వల్ల ఏమవుతుందంటే ఊపిరి ఆటగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి ఏం చేస్తారంటే ఇది బ్రాంకో డైలేటర్స్ అంటాం. ఈ ఇన్హేలర్స్ అనేది కొంతమందికి ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు, కొంతమందికి ఇన్హేలర్స్ అవి పీలుస్తూ ఉంటారు అనమాట. ఆ పీల్చడం వల్ల ఏమవుతుందంటే మన నోట్లో సెలవరీ గ్లాండ్స్ యొక్క సెక్రేషన్ అనేది కొంచెం తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ సెక్రేషన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న ఆహారం మన పళ్ళపై అలానే ఉండడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పళ్ళు పుచ్చిపోవడం కూడా ఇటువంటి పేషెంట్స్కి ఆస్తమా ఉన్నప్పుడు కానీ క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో కూడా పైజాలో కూడా వెనకాల పళ్ళు అనేవి ఎక్కువగా పీలుస్తారు కాబట్టి నోట్లోకి ఆ ఏరియాలో ఎక్కువ పైదవళ్ళు ఉన్న పళ్ళు అనేవి పుచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఇన్హేల్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదా దాంట్లో కొంచెం సాల్ట్ కానీ వేసుకొని బాగా గార్గిల్ చేసినట్లయితే
ఇన్హేల్ పీల్చిన తర్వాత మనం ఆ పళ్ళు పుచ్చిపోకుండా నివారించుకోవచ్చు. అలాగానే మనం తాస్కారంగా జస్ట్ పీల్చుకొని వదిలేస్తాం అనుకో, కొద్ది రోజులకి ఏమవుతాయంటే పై దవడలో ఉన్న పళ్ళు మ్యాక్సిమం అన్ని డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, కింద పళ్ళు కూడా అదే విధంగా పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి రిలేటెడ్ మెడిసిన్ వాడతారే. నోటికి సంబంధమైన మనం కొన్ని చిట్కాలు ఏమైనా జస్ట్ మీరు ఏంటంటే నోరు శుభ్రంగా ఉంచుకోవడం. దాన్ని ఎలా చేసుకోవాలి, పళ్ళు బ్రష్ చేసుకుంటారా, లేకుంటే మీరు ఆహారం తీసుకున్న ప్రతిసారి పుక్లించుకోవడం వల్ల కానీ, అదేవిధంగా కొన్ని స్టార్ట్ అయిపోయినప్పుడు మీకు తెలిసిన డాక్టర్ని కలిసినట్లయితే మీకు ఆ సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సలహాలు ఏమైనా సూచనలు తీసుకొని అవి ఫాలో అయినట్లయితే మీ యొక్క ఈ సమస్యల నుంచి మీరు బయటపడతారు. డాక్టర్ గారు, టీత్ వైట్నింగ్ అంటే ఏమిటి? జనరల్గా ఎక్కువ మంది కొంచెం క్లాస్ పీపుల్, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఏంటంటే టీత్ వైట్నింగ్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారండి. ఈ టీత్ వైట్నింగ్ ఏంటంటే దంతాలు తెల్లగా మార్చుకోవడం. ఎలా ఎక్కువగా ఏంటంటే మనం రెగ్యులర్గా బ్రష్ చేస్తూ ఉంటారు, చేస్తుంటారు కానీ పూర్తిగా బ్రష్ అనేది శుభ్రంగా చేసుకోలేరు అనమాట. దానివల్ల కూడా మన పళ్ళ పైన గార ఏర్పడుతుంది. మనం ఇందాక అనుకుంటే బ్యాడ్ హ్యాబిట్స్, పొగ తాగడం వల్ల కానీ, గుట్కా నవరడం వల్ల కానీ, లేదా రెగ్యులర్గా మనం తీసుకునే ఆహార పదార్థాల కానీ మన పళ్ళు అనేది కొంచెం రంగు మారుతుంది. కొంచెం ఏమైనా మెడిసిన్స్ వల్ల కానీ, బై బర్త్ డిఫెక్ట్స్ వల్ల కానీ, డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం, మనం ఎక్కడైనా పుట్టి పెరిగిన ఏరియాలో కొంచెం ఫ్లోరైడ్ ఏరియాస్ అంటాం, అక్కడ వల్ల కానీ మన పళ్ళు అనేవి కొంచెం రంగు మారినట్టు కనిపిస్తాయి. రెగ్యులర్గా ఏంటంటే మనం తీసుకునే ఆహారాల వల్ల కానీ, ఆహార అలవాట్ల వల్ల కానీ, బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం, ఇప్పుడు పొగ తాగడం, గుట్కా నవ్వడం వల్ల కానీ మన పళ్ళుపై ఇంతకుముందు మన పళ్ళు తెల్లగా ఉంటాయి ఈ హ్యాబిట్స్ లేనప్పుడు. ఎప్పుడైతే ఈ హ్యాబిట్స్ మనకు రావడం వల్ల ఏమవుతుందంటే ఈ పళ్ళు అనేవి కొంచెం రంగు మారి నల్లగా కానీ, ఎర్రగా కానీ మారిపోయి ఉంటాయి. అటువంటి వాటికి ఏం చేస్తామంటే ఈ అల్ట్రాసోనిక్ మిషన్ సహాయంతో మన పళ్ళ పైన పేరుకుపోయినటువంటి ఆ గారిని, డెబ్రిస్ అంతా క్లీన్ చేయడం వల్ల చేసిన తర్వాత పాలిష్ కానీ పెట్టగలిగినట్లయితే మనం తెల్లగా ఇంతకుముందు ఎలా విధంగా అలా వస్తాయి. అలా కాకుండా ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ, మనం పుట్టి ప్లేస్లో రావడం వల్ల అంటే డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం, వాటర్ వల్ల వచ్చింది కానీ, లేదా మనం తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు ఏమైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు మెడిసిన్స్ వల్ల వచ్చిన టీత్ ఏంటంటే క్లీన్ చేసిన వల్ల అవి పోవన్నమాట. క్లీన్ చేసిన పోవు కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, బ్లీచింగ్ ద్వారా ఏం చేస్తారంటే ఈ డెంటల్ ఫ్లోరోసిస్ కానీ, మెడిసిన్స్ వల్ల వచ్చిన వాటికి కానీ ఇంటర్నల్ బ్లీచింగ్ కానీ, ఎక్స్టర్నల్ బ్లీచింగ్ అంటాం. ఆ బ్లీచింగ్ అనేది ఏంటంటే పన్ను లోపల నుంచి కొంచెం క్లీన్ చేసి తెల్లగా మారడం. కొంతమందికి ఏంటంటే ఆ బ్లీచింగ్ అనేది పన్ను చుట్టూ, పన్ను పైన అప్లై చేసేసి కొంచెం తెల్లగా తీసుకురావడం అనమాట. ఈ బ్లీచింగ్ అనేది ఏంటంటే నార్మల్గా క్లీన్ చేస్తే తెల్లగా రావడం పళ్ళకు మట్టుగా ఈ బ్లీచింగ్ అనేది వాడాలన్నమాట. ఈ బ్లీచింగ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంది అనమాట ఈ బ్లీచింగ్ చేసుకోవడం వల్ల. ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటంటే ఆ పళ్ళు ఫ్లోరోసిస్ వల్ల జనరల్గా మనం క్లీన్ చేస్తే పోయినటువంటి పళ్ళకి ఎక్కువ కొంచెం దాంట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫ్లోరోసిస్ వల్ల ఏమవుతుందంటే పళ్ళు అనేవి కొంచెం ఎక్కువగా నార్మల్గా కన్నా ఎక్కువగా అరిగిపోతాయి, వాళ్ళకి కొంచెం ఇరిగిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే క్యాప్స్ ద్వారా కానీ తీసుకున్నట్లయితే పర్మనెంట్ పరిష్కారం ఉంటుంది. ఈ బ్లీచింగ్ అనేది ఏంటంటే కొంచెం టెంపరీ అనమాట, పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. బ్లీచింగ్ చేసినా కూడా మళ్ళీ ఈ స్టెయిన్స్ అనేవి దాంట్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ ఏంటంటే ఇక మళ్ళీ మనకి ఈ రంగు మార్కున్న వాళ్ళంటే క్యాప్స్ అనేవి కొంచెం బెటర్ అనమాట. ఎప్పుడు వాళ్ళకి బాగా సీవియర్ స్టేజ్ అనమాట, ఇటువంటి నార్మల్ ట్రీట్మెంట్స్కి రెస్పాండ్ కాక మనకి ఇంప్రూవ్మెంట్ రాదనమాట, అటువంటి కేసులు అనమాట. జనరల్గా ఇది మన హ్యాబిట్స్ వల్ల అయితే ఇమీడియట్గా మనం టీత్ ఈ ప్రాసెస్ వల్ల ఓరల్ ప్రొఫైలాక్స్ కానీ లేదా స్కేలింగ్ అని ఇవన్నీ కూడా సేమ్ పేర్లు అనమాట, ప్రొసీజర్ అంతా ఒకటే. ఆ ప్రొసీజర్ ద్వారా మనం ఏంటంటే టీత్ అనేవి తెల్లగా మార్చుకోవచ్చు. తెల్లగా మార్చుకున్న తర్వాత మళ్ళీ రంగు రాదా అంటే వస్తుంది. ఎప్పుడు మళ్ళీ హ్యాబిట్స్ అనేవి మీరు కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసినట్లయితే మనకు తెల్లగా ఉంటాయి. మేము క్లీన్ చేసిన 2వ రోజు నుంచే మళ్ళీ మీ హ్యాబిట్స్ అనేవి యథావిధిగా మీరు కంటిన్యూ చేశారనుకో మళ్ళీ ఒక 2-3 రోజులకే స్టెయిన్స్ కానీ, రంగు మారిపోవడం కానీ అన్నీ జరిగిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ హ్యాబిట్స్ అనేవి కంప్లీట్గా మానేసేయాలి. మానేసినప్పుడే మన పళ్ళు అనేవి తెల్లగా ఉంటాయి. రెగ్యులర్గా బ్రష్ చేసుకున్నట్లయితే మనం ఇంకా అది మన చిగుళ్ళు కానీ, టీత్ కానీ హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు దాకా మనం వివిధ రకాల దంత సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నోటి శుభ్రత పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం అనే టైటిల్తో మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నోటిని శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ కొండయ్య 3D దంత వైద్యశాల నందు దంతాలు నొప్పిగా మరియు సెన్సిటివిటీ ఉన్నవారికి ప్రత్యేక చికిత్స. దంతాల మధ్య సందులు మరియు ఎత్తు, వంకర దంతాలు ఉన్నవారికి క్లిప్స్ లేదా క్యాప్స్ ద్వారా సరిచేయుట. ఆహారం కొరకడంలోనూ నమలడంలో గాని ఇబ్బంది ఉన్నవారికి, మాట్లాడేటప్పుడు మాటలు లేక పదాలు స్పష్టంగా పలకడంలో ఇబ్బంది ఉన్నవారికి ఫిక్స్డ్ దంతాలు ద్వారా సరిచేయుట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు EHS సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ కొండయ్య 3D డెంటల్ హాస్పిటల్, కందుకూరి షాపింగ్ మాల్ ఎదురుగా, RTC బస్టాండ్ దగ్గర, నెల్లూరు.